వెల్కమ్ టు పొలిటికల్ స్పైస్. నేను హరికృష్ణ. గోదావరి ఇక టీడీపీ కూటమికి అంటున్నారు చాలామంది విశ్లేషకులు. అంటే సీట్ల కేటాయింపు సమీకరణాలు చూసి ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో కాపుల తర్వాత శెట్టి బలిజలు, ఎస్సీలు, యాదవులు, మత్స్యకారులు చాలామంది ఉంటారు. జనసేనలో శెట్టి బలిజలకు ఒక్క సీట్ ఇవ్వలేదు, కాపులకు ఒక్క సీట్ ఇవ్వలేదు బీజేపీ. పైగా కాపులు బలంగా ఉన్న గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో జనసేనకు బాబిచ్చింది 12 మాత్రమే. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో కాపులకు వైసీపీ 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, టీడీపీ కూటమి ఇచ్చింది 23 మాత్రమే. దాంట్లో కూడా టీడీపీ 14, జనసేనకు 9. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే వైసీపీ ఏకంగా 5 సీట్లు ఇస్తే టీడీపీ కూటమి 3. అందువల్ల అటు కాపుల్లో కూడా టీడీపీ, పవన్, బీజేపీ ఈ ముగ్గురు మీద చాలా అసంతృప్తి అయితే ఉంది. కానీ జగన్ని చూస్తే కాపులు, శెట్టి బలిజలు, యాదవులకు పెద్ద పెట్టేశారు. శెట్టి బలిజలకు 2 ఎంపీ, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తన పెద్ద పీట ఏ రకంగా వేశారనేది చాటి చూపుతున్నారు. శెట్టి బలిజ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కి ఇచ్చారు. అలాగే రాజమహేంద్రం రూరల్ని రాష్ట్ర మంత్రి చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకి ఇచ్చారు. రామచంద్రాపురాన్ని పిల్లి సూర్యప్రకాష్కి కేటాయించారు. పాలకుల నుంచి శ్రీహరి గోపాలరావుకు సీట్ ఇచ్చారు. వీటితో పాటుగా బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్కు, అలాగే రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దింపారు. తణుకు నుంచి కార్మూరి యాదవ్ను మంత్రి గారి కొడుకు సునీల్ యాదవ్ ఏలూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. యాదవ్లకు 2 ఎంపీ, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వైఎస్ జగన్. అటు కాపులైతే హ్యాపీగా లేరు. శెట్టి బలిజలు, యాదవులు, మత్స్యకారులు ఆగ్రహంగా ఉన్నారు. ఎస్సీలు మొదటి నుంచి జగన్ వైపే. తాజా సర్వేల ప్రకారం 20 స్థానాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇంకో 4-5 స్థానాల్లో పోటీ ఉన్న గెలుపు అవకాశాలు వైసీపీకే ఉన్నాయంటున్నారు. కాబట్టి సింహంలాగా సింగిల్గానే వస్తున్న జననేత జగనే మరలా సీఎం అంటున్నారు గోదావరి. దట్స్ ఆల్ ఇన్ టుడేస్ పొలిటికల్ స్పైస్. ఐఎమ్ హరికృష్ణ, సైనింగ్ ఆఫ్.